నమస్తే 9+ న్యూస్ హెల్త్ డిస్కషన్కి స్వాగతం. వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల బెడద పెరిగిపోతూ ఉంటుంది. దోమకాటు చిన్నదైనా దాని ద్వారా వచ్చే డెంగ్యూ మాత్రం ప్రాణాల మీదకు తెచ్చేస్తుంది. జ్వరంతో మొదలయ్యే డెంగ్యూ కొన్నిసార్లు తీవ్ర రూపం దాల్చి రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్యను తగ్గించే ప్రమాదం కూడా ఉంది. అందుకే జ్వరం వచ్చిందంటే సాధారణ జ్వరమే అని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కూలర్లు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పూల కుండీలు, నీటి ట్యాంకుల చుట్టుపక్కల దోమలు పెరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యక్తిగతంగా దోమల నుంచి రక్షణ పొందడంతో పాటు పరిసరాల పరిశుభ్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. డెంగ్యూ ప్రబలుతున్న నేపథ్యంలో ఈ డెంగ్యూ రావడానికి కారణాలేంటి, ఎటువంటి పరిస్థితుల్లో డెంగ్యూ బారిన పడే ప్రమాదం ఉంది, డెంగ్యూగా ఎప్పుడు ఎటువంటి జ్వరాన్ని మనం డెంగ్యూగా పరిగణనలోకి తీసుకోవాలి, ఇటువంటి అంశాలు మనతో చర్చించడం కోసం డాక్టర్ రిషిక గారు మనతో జూమ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ ఎలా ఉన్నారు? ఎస్ డాక్టర్, దాదాపు ఒక 2-3 రోజుల నుంచి వెదర్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో ఇది కూడా డెంగ్యూ రావడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చా? ఎస్ అండి, సర్టెన్లీ మనకి వర్షాకాలం మొదలైంది అని అంటే చాలా వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా స్ప్రెడ్ అవుతాయి. ఎస్పెషల్లీ ఈ టైంలో మస్కిటోస్ గురించి, దోమల గురించి చాలా అవగాహన ఉండాలి. ఎక్కడైనా మస్కిటోస్ ఎక్కువ ఉన్నాయంటే దాంట్లో ప్రికాషన్స్ తీసుకోవడం, ఎక్కువ స్టాగ్నెంట్ వాటర్స్ లేకుండా ఉండడం లాంటివి చూసుకుంటే మనకి వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అనేది తక్కువ అవుతుంది. ఎస్ డాక్టర్ రిషిత గారు, డెంగ్యూ అంటే ఏంటి? డెంగ్యూ సాధారణంగా డెంగ్యూ వచ్చిన తర్వాత శరీరంలో ఏ విధమైన మార్పులు కనిపిస్తాయి ఒకసారి చెప్పండి. సో డెంగీ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. అది మస్కిటోస్, ఈడీస్ అనే మస్కిటోస్ ద్వారా వస్తుంది. సో జనరలీ ఈ మస్కిటో ఏంటంటే మనకి ఎక్కువ మురికాలలో కానీ మన ఇంటి వెనకాల ఉన్న చిన్న చిన్న పాండ్స్ లో వాటర్ ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటే ఆ మస్కిటోస్ అక్కడ పెరుగుదల అనేది ఉండి దానివల్ల మనకి స్ప్రెడ్స్ అనేది వస్తుంది. సో ఆ డెంగీ వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అనేది విపరీతంగా పెరగడం వల్ల దాని వైరల్ సింటమ్స్ అనేవి మనకి ఈ సీజన్ లో ఎక్కువ ఏర్పడుతుంది. సో వాటర్ ఎక్కడైనా నిల్వ ఉన్నప్పుడు వెంటనే దాన్ని నిల్వ ఉన్న వాటర్ని తీసివేయకపోతే అందులో లార్వా పెరిగి డెంగ్యూ దోమ కుట్టడం జరుగుతుంది, దాంతో జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఎస్ అండి, సాధారణ జ్వరానికి డెంగ్యూ జ్వరానికి ఎటువంటి తేడా మనం మొట్టమొదట మనకు కనిపిస్తూ ఉంటుందండి? సాధారణమైన జ్వరంలో మనకి 1 to 5 days వరకు సిమ్టమ్స్ ఉన్నాయండి. నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్ లో అది ఎక్కువ సివియారిటీ ఉండదు, డిపెండ్స్ ఆన్ మళ్ళీ వైరల్ ఇన్ఫెక్షన్ బట్. డెంగ్యూ ఏంటంటే ఇట్ ఈస్ అ పీరియడ్ ఆఫ్ 10 to 15 days వరకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో స్టార్టింగ్ లో మనకి 1 to 2-3 days విల్ బి బాగానే ఉంటారు. 3rd day నుంచి ఇన్ఫెక్షన్ అనేది సివియారిటీ పెరుగుతుంది. సో నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్ లో సివియారిటీ అంత పెరగకపోయి ఉండొచ్చు, బట్ డెంగ్యూలో సివియారిటీ అనేది పెరుగుతుంది. లైక్ బాగా హెడేక్ రావడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, సివియర్ గా ఐ పెయిన్ రావడం, ర్యాషెస్ రావడం అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి ఆ డిఫరెన్స్ మనం చూసుకోవాలి. ఎస్, జనరల్గా కామన్గా ఎవరికైనా ఫీవర్ రాగానే మెడికల్ షాప్లకు వెళ్ళి క్రోసిన్ టాబ్లెట్ అది వేసుకుంటూ ఉంటాము. సో సాధారణ జ్వరం తగ్గడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? అది తగ్గనప్పుడు ఇది డెంగ్యూ అనే అనుమానపడాలి అంటే సాధారణ ప్రజలకు ఎటువంటి ఒక 3 ముఖ్యమైన సిమ్టమ్స్ చెప్పగలరా? ఎస్, సో డెంగీకి సంబంధించిన సిమ్టమ్స్ అయితే ఫస్ట్లీ ఫీవర్ ఉంటుందండి, హై గ్రేడ్ ఫీవర్ వస్తుంటుంది. నెక్స్ట్ సివియర్ ఐ పెయిన్, ఎస్పెషల్లీ వెనుక భాగంలో సివియర్ ఐ పెయిన్ వచ్చి హెడేక్స్ రావడం, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది. అండ్ చాలా సివియర్ కేసెస్ లో అంటే more than 5 days అయినాక కానీ 7 days అయినాక కానీ ఫీవర్ అనేది క్రిటికల్ ఫేజ్ లోకి వెళ్తుంది. అప్పుడు వామిటింగ్ సెన్సేషన్స్ రావడం, కడుపు నొప్పి రావడం, కన్ఫ్యూజన్ లాంటివి, ఇలాంటి స్టేజెస్ కి వెళ్ళినప్పుడు క్రిటికల్ కేర్ గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. లేదంటే మేజర్ గా ఈ ఫస్ట్ 3 సింప్టమ్స్ చూసుకోవాలి. ఎస్ మేడం, డెంగ్యూ అనగానే మొట్టమొదట మనం భయపడేది ఏంటి అంటే ప్లేట్లెట్ తగ్గుతాయని చెప్పి మనం భయపడిపోతూ ఉంటాం. ఎందుకంటే ఏమాత్రం అశ్రద్ధ చేసినా ప్రాణాపాయం హై రిస్క్ జోన్లో ఉండే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. డెంగ్యూలో ప్లేట్లెట్స్ తగ్గడానికి ప్రధాన కారణం ఏంటంటారు? సో ఈ ఈడీస్ అనే మస్కిటో ఏదైతే మనకి డెంగీ ఇన్ఫెక్షన్ ఇస్తుందో అది మేజర్ గా ప్లేట్లెట్ ని డిస్ట్రక్ట్ చేస్తుంది. అంటే మన బోన్ మ్యారో ప్లేట్లెట్స్ ని ప్రొడ్యూస్ చేసేది కాస్త దాన్ని సప్రెస్ చేస్తుంది మన ఇమ్యూనిటీ ద్వారా, బికాస్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల. సో ఆ లెవెల్స్ తగ్గించడం వల్ల మనకి లోపల ఏమైనా ఇంటర్నల్ గా చిన్నగా బ్లీడింగ్ అయినా, క్యాపిలరీ బ్లీడింగ్ అయినా
వెంటనే మనకి మూత్రం రూపంలో కానీ మోషన్ ద్వారా కానీ చిగురు నుంచి చెవు నుంచి ముక్కు నుంచి వచ్చే అవకాశం ఉంది. సో దాని ద్వారా ప్లేట్లెట్స్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అందరికీ సిమ్టమ్స్ ఒకేలాగా ఉండవు, అందరికీ బ్లీడింగ్ అనేది అవ్వదు. బట్ స్టార్టింగ్ స్టేజ్ మోర్ దాన్ 3 to 5 days లో మనకి ఫీవర్ తగ్గట్లే, ర్యాషెస్ కానీ ఏమైనా సివియారిటీ పెరిగిందంటే మనం దాన్ని బట్టి టెస్ట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది ప్లేట్లెట్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అయినాయి. ఎస్, ప్లేట్లెట్లు తగ్గినప్పుడు ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, అప్పుడే పరిస్థితి సీరియస్ అయ్యే అవకాశం ఉంది అంటారు. మేడం, ఇంకొక డౌట్ చాలామంది అంటూ ఉంటారు, ఈ డెంగ్యూ దోమ డే టైంలోనే కుడుతుంది, రాత్రి కుట్టదు అని అంటారు. నిజమేనండి అది? సర్టన్లీ ఏమవుతుందంటే దాని మల్టిప్లికేషన్ సైకిల్స్ అనేవి డే టైం యాక్టివ్ ఉంటుంది. అండ్ త్రూ ద టైం మన డే టైం ఏమవుతుంది, టెంపరేచర్ వేరియేషన్స్ ఉంటుంది, మనం ఎక్కువ శాతం ఇంట్లో ఉండకపోవడం వల్ల కానీ అండ్ ఎక్కువ శాతం స్ప్రెడ్ లేకపోవడం వల్ల కానీ ఉండే ఛాన్సెస్. ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళు మనం ఒకటే ప్లేస్ లో ఉన్న ఒకరి నుంచి ఇంకొకరిని కుట్టడం లాంటివి స్ప్రెడ్స్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఆ విధంగా మనం చూసుకోవాలి. ఏ అంటే మన ఇంట్లో స్టాగ్నెంట్ వాటర్ లెక్క మురికాలు కానీ అవి కానీ లేకుండా ఉంటే అంత ఎక్స్పోజర్ ఉండదు, అది డే టైం అయినా నైట్ టైం. సో ఎప్పుడైనా మన సరౌండింగ్స్ హైజీన్ అని నీట్ పెట్టుకుంటే బెటర్. ఎస్ డాక్టర్ రిషిక గారు, మీరు ఇందాక ప్లేట్లెట్ల గురించి చెప్పారు. ప్లేట్లెట్ల తగ్గినప్పుడు ఆ కౌంట్ మళ్ళీ ఖచ్చితంగా ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన పరిస్థితేనా, ఏదైనా మెడిసిన్ ద్వారా ఆ సంఖ్యను పెంచుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? సో సర్టెన్లీ మేజర్ కేసెస్ లో అయితే మనకి ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉండదు. ప్లేట్లెట్స్ ఎప్పుడు ఎక్కిస్తామంటే చాలా తక్కువ ఉండి విత్ బ్లీడింగ్ చేంజెస్, అంటే మనకి మూత్రంలో కానీ ముక్కు నుంచి చెవు నుంచి కానీ మోషన్ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుందంటే మనం ప్లేట్లెట్స్ తక్కువ ఉంటేనే ప్లేట్లెట్స్ ఎక్కిస్తాము. బ్లీడింగ్ లేనంత వరకు ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం లేదు, అంటే అంత రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉండదు. నార్మల్ హైడ్రేషన్ ఇచ్చుకుంటూ పారాసిటమాల్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటే టెంపరేచర్ కానీ ఫీవర్ స్పైక్స్ కానీ అండ్ మనకి వైరల్ ఇన్ఫెక్షన్ దాని ఇంక్యుబేషన్ పీరియడ్ కానీ తగ్గే ఛాన్సెస్ ఉంది. సో ప్రతి కేసెస్ లో మనం ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ డాక్టర్ రిషికాజీ, ఈ మన మెడిసిన్లో ఈ డెంగ్యూకు సంబంధించి అధునాతన వైద్యం ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? డెంగ్యూని పూర్తిగా మనం ఎన్ని రోజుల్లో కంట్రోల్ చేసుకోవచ్చు? సో డెంగ్యూ అనేది మేజర్లీ ఎన్ని డేస్ ఆఫ్ ఫీవర్ నుంచి అనేది డిపెండ్ అవుతుందండి. ఫస్ట్ 3 days మనకి అంతగానో సిమ్టమ్స్ ఉండవు, 3rd to 5th day వరకు సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఒకవేళ ఇంట్లోనే ఉంటే ప్రాపర్ హైడ్రేషన్ వాటర్ బాగా తీసుకొని అప్పుడు లిటిల్ ఓఆర్ఎస్ కూడా యాడ్ చేసుకొని అండ్ దాంతో పాటు హైజీన్ ఫుడ్ తింటూ అండ్ ఎనర్జీ లైక్ ప్రోటీన్ ఫుడ్ తింటూ ఉంటే మన ఇమ్యూనిటీ అనేది కాపాడుతూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒకవేళ ఫీవర్ ఎక్కువ వస్తుంది అని అంటే పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకుంటే చాలు. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు డెంగ్యూకి. సో నార్మల్ గా మనం పారాసిటమాల్ తో తగ్గించుకుంటే చాలు. ఒకవేళ 5 days కన్నా ఎక్కువ అవుతుంది, సిమ్టమ్స్ ఎక్కువ అవుతుంది, వామిటింగ్స్ కానీ కడుపు నొప్పి కానీ కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది అంటే అప్పుడు హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని కలిసేది ఉంటుంది. ఎస్ డాక్టర్, జనరల్గా జ్వరం వస్తుంది, 2-3 రోజులు అయింది, తగ్గట్లేదు. సో మనకు డెంగ్యూ అని మనం కాస్త అనుమాన పడినప్పుడు డయాగ్నోస్కి చేయడం కోసం ఈ ల్యాబ్కి వెళ్ళి ఎటువంటి పరీక్ష చేయించుకోవాలి? సొంతగా ఏదైనా ల్యాబ్కి వెళ్ళి పరీక్ష చేయించుకోవచ్చా? డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాల్సిన అవసరం ఉంది అంటారా? సో జనరల్ చెకప్ అయితే మోర్ దాన్ 3 to 5 days అయింది ఫీవర్ వచ్చిందంటే మన కంప్లీట్ బ్లడ్ కౌంట్, దాంతో పాటు డెంగ్యూ పార్ట్ టెస్ట్ ఉంటుందని NS1 అని. లెస్ దాన్ 5 days అయితే NS1 అనేది మనకు యూజ్ ఉంటుంది. మోర్ దాన్ 5 days అయితే IgM టెస్ట్ అనేది చేయించుకోవాలి. బట్ అప్పటికి మీకు డౌట్స్ ఉన్నాయంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. ఎస్, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇటువంటి టెస్ట్లు చేసుకోవద్దంటారా డాక్టర్? మనకి ప్రిస్క్రిప్షన్ అనేది డిపెండ్స్ ఆన్ ద సిమ్టమ్స్ అండి. అగైన్ ఇప్పుడు తనకు సివియారిటీ బట్టి అని, బట్ లెస్ దాన్ 5 days అయితే మనం నార్మల్ గా CBC చేయించుకోవచ్చు. మోర్ దాన్ 5 days అవుతుందంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్, ఎందుకంటే దాని సివియారిటీ ఎంత ఉందనేది మనం దాని బీపీ చూద్దాం కానీ ర్యాషెస్ ఏమైనా ఉన్నాయా అని అవన్నీ ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం. మనకు ఈ ఇంగ్లీష్ వైద్యంలో డెంగ్యూకి అద్భుతమైనటువంటి వైద్యం అందుబాటులో ఉంది. అయినా కూడా చాలామంది డెంగ్యూ ప్లేట్లెట్ కౌంట్స్ పెంచడం కోసం ఆయుర్వేదం వైపు చూస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? సో ఇట్ డిపెండ్స్ అండి, ఎందుకంటే మనం ఏదైనా ఫస్ట్ అక్యూట్ చేంజెస్ లో చూసుకోవాలి, ఇమీడియట్ రెస్పాన్స్ అనేది. లేదంటే సడన్ గా బీపీ డౌన్ అవ్వడం, సడన్ గా ప్లేట్లెట్స్ బ్లీడింగ్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉండి మీకు మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకొని అండ్ దాంతో పాటు రిపోర్ట్స్
అవి కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే మన ట్రీట్మెంట్ అనేది దాని తగ్గట్టు ఏ డాక్టర్ అయినా చూడొచ్చు. ఎస్ లేదు ఖచ్చితంగా అంటే డాక్టర్. మళ్ళీ ఫిజికల్ సరే ఎస్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన తీవ్ర పరిణామాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది అంటున్నారు, ఆర్గాన్స్ ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఎలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్ డాక్టర్, నా వాయిస్ వినపడుతుందా మీకు? ఇంకో డౌట్ డాక్టర్, ఈ మన పొపాయ ఆకులు ఆ రసాన్ని కూడా తాగితే ప్లేట్లెట్ కౌంట్స్ పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు, అందులో నిజం ఉందంటారా? 100% ఎక్కడ మనకి స్టడీస్ లో లేదండి దానివల్ల ఎక్స్ట్రాక్ట్స్ వల్ల వస్తుందని. కొందరికి అది యూజ్ అయింది అని చెప్పి అందరికి అది యూజ్ చేయలేము, ఎందుకంటే ఆ ఎక్స్ట్రాక్ట్స్ వల్ల చాలా వరకు అసిడిటీ ఫార్మ్ అవుతుంది, చాలా వరకు బ్లోటింగ్ వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్. ఇట్స్ నాట్ ఈజీ మనం ఆ ఎక్స్ట్రాక్ట్స్ ని అందరూ కన్స్యూమ్ చేయడం. సో దెర్ ఇస్ నో 100% స్టడీస్ దట్ దాని వల్లనే పెరుగుతుందని. మీరు నార్మల్ హైడ్రేషన్ తీసుకొని ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేసుకుంటే వన్స్ ఇన్ఫెక్షన్ దాన్ని సెల్ఫ్ గా తగ్గిందంటే ఆటోమేటిక్ గా మన ప్లేట్లెట్స్ అనేది పెరుగుతుంది. సో ఎక్స్టర్నల్ గా మనం ఏది తీసుకొని దాన్ని ఫోర్స్ఫుల్ గా పెంచుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ హైడ్రేషన్ అండి. ఎస్ డాక్టర్, మంచి సలహా ఇచ్చారు. చిన్న బ్రేక్ తీసుకుందాం డాక్టర్. బ్రేక్ తర్వాత డెంగ్యూ వ్యాధికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రిస్క్ జోన్లోకి వెళ్లకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈరోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. వెల్కమ్ బ్యాక్ డాక్టర్. డాక్టర్ గారు, ఎస్ మేడం, ఇందాక మీరు డైట్ గురించి చెప్పారు. డెంగ్యూతో బాధపడేవారు డైట్కు సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి, ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు ఈ డైజెషన్ సిస్టమ్ కూడా సరిగా పనిచేయదు. సో లైట్ లిక్విడ్ తీసుకుంటూ ఉండాలి, డైట్ అనేది మస్ట్ అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. దాని గురించి చెప్పండి డాక్టర్. ఎస్ అండి, సో ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఎప్పుడైనా మన బాడీ సిక్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ హైడ్రేషన్ అండి. హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. దాని తగ్గట్టు మనం యూరిన్ అవుట్పుట్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్, మనం తినే ఫుడ్ హైజీన్ ఉండాలి, ఫ్రెష్ ఫుడ్ ఉండాలి. అండ్ కుదిరినంత వరకు ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, డైజెషన్ బాగుంది. ఓకే, అండ్ ఎక్స్టర్నల్ గా ఏది ట్రై చేయాల్సిన అవసరం లేదు, బేసిక్ హోమ్ ఫుడ్ ఇస్ ఎనఫ్. బట్ ప్రోటీన్ ఫుడ్ కూడా యాడ్ చేసుకోండి, లైక్ ఎగ్స్ కానీ ఏదైనా ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేసుకుంటే కొంచెం ఇమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. హైడ్రేషన్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఇది మేజర్ గా ఇంపార్టెంట్. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే కాస్త ఉపశమనంగా ఉంటుంది. అదేవిధంగా డాక్టర్, డెంగ్యూ రాకుండా ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో డెంగ్యూ రాకుండా అంటే మేజర్ గా మనకు వచ్చే ఇష్యూస్ ఈ రైనీ సీజన్ లో ఎక్కువ శాతం ఉంటుందండి. ఎందుకంటే మనం వాటర్ స్టోరేజ్, కొందరు ఇంట్లో చిన్న చెట్లలో కానీ మనం బయట వేస్టేజెస్ లో కానీ అక్కడ చిన్న టబ్ లో వాటర్ పెట్టడం కానీ, లేదంటే చిన్న చిన్న టైర్స్ లో వాటర్ పోయడం కానీ, వాటి వల్ల ఎక్కువ బ్లీడింగ్ అనేది అవుతుంది. సో ఆ బ్లీడింగ్ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్లీ ఎప్పుడైనా వాటర్ చేంజ్ చేస్తూ ఉండండి. ఇదర్ అవి వాటర్ పాట్స్ అవ్వండి, కూలర్ మీద ఉండే ట్రేస్ కానివ్వండి, ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేస్తూ ఉంటే అది ఎగ్స్ అనేది లార్వా అనేది క్రియేట్ అవ్వదు. సో దానివల్ల మనకి ప్రికాషన్స్ అనేవి ఉంటుంది. నెక్స్ట్ థింగ్, మనం మస్కిటో మెషెస్ పెట్టుకోవడం ఇంట్లో. అండ్ సివియర్ గా ఉంటే మస్కిటో రిపెలెన్స్ క్రీమ్స్ కూడా ఉంటాయండి, ఆ క్రీమ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్, జనరల్గా మనకు చిన్న ఫీవర్ కనిపించినప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు చెప్పిన ఫార్మాలో ఏదో మందులు తీసుకొని వాడుతూ ఉంటాము. అదేవిధంగా డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందుల షాపుకు వెళ్ళి ఫార్మాలో ఏమైనా మెడిసిన్ తీసుకొని వాడవచ్చా? అదేమైనా తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఏమైనా ఉందంటారా? సో నార్మల్ గా మనకి ఫస్ట్ వచ్చే సింటమ్స్ ఎక్కువ శాతం ఫీవరే వస్తుందండి, అండ్ వీక్నెస్, టైర్డ్నెస్ ఉంటుంది. సో ఆ టైంలో మనం పారాసిటమాల్ తీసుకుంటే సరిపోతుంది. డిపెండ్స్ ఆన్ బాడీ వెయిట్. మళ్ళీ
అది చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అనేది దాన్ని బట్టి కూడా ఉంటుంది ఎంత వెయిట్ అనేది. సో ఎవరైనా డాక్టర్ ఒపీనియన్ కానీ లేదా క్లినిక్ లోకల్ గా క్లినిక్ ఉన్న వాళ్ళ దగ్గర అడిగి తీసుకుంటే బెటర్. ఇంకో డౌట్ మేడం, ఈ డెంగ్యూకు సంబంధించి చిన్న పిల్లలు హై రిస్క్ జోన్లో ఉంటారని చెప్పి విన్నాం, నిజమేనంటారా? సర్టన్లీ అండి, ఎందుకంటే పిల్లలు చాలా వరకు బయట ఆడుకుంటారు, స్కూల్ కి వెళ్తారు. సో ఎక్కడైనా హైజీన్ ఇష్యూస్ అనేవి మ్యాటర్స్ ఉంటుంది. సెకండ్లీ ఏంటంటే పిల్లలకి ఎప్పుడైనా మస్కిటో బైట్స్ అయినప్పుడు ఆ పిల్లవాడి దగ్గర మస్కిటోస్ ఉంటే కూడా కొంచెం జాగ్రత్త పడాలి, ఎందుకంటే అక్కడ నుంచి వేరే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు ఒకవేళ వీక్ అవుతున్నారు, సిక్ అవుతున్నారు 1 to 2 days అంటే వాళ్ళని కొంచెం దగ్గర పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సివియారిటీ అనేది అంత రాదు. ఎస్ మేడం, పిల్లల్లో కావచ్చు పెద్దల్లో కావచ్చు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటారు? మేజర్ గా ఫీవర్, వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ ఉన్న, స్టమక్ పెయిన్, సివియర్ హెడ్ ఏక్, ఎస్పెషల్లీ ఐ వెనకాల రెట్రో ఆర్బైటల్ అంటాం, ఐ వెనకాల బాగా పెయిన్ వచ్చి ఐ ఓపెనింగ్ కానీ కష్టమైనప్పుడు, అండ్ వామిటింగ్ సెన్సేషన్ అండ్ బాడీ మీద ర్యాషెస్, ఇవి ఏమన్నా సిమ్టమ్స్ డే బై డే పెరుగుతున్నాయి అని అంటే ప్లీజ్ ఏదైనా డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వడం బెటర్. ఎస్, నియర్లో దగ్గరలో అందుబాటులో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మేడం, పిల్లల్లో చిన్న పిల్లల్లో డెంగ్యూ విషయంలో మేజర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు? జనరలీ మనం ఎప్పుడైనా ప్లేసెస్ క్లీన్ పెట్టుకోవాలండి. మస్కిటోస్ నేను ఇందాక చెప్పినట్టు మస్కిటో నెట్స్ పెట్టుకోవడం, మెష్ డోర్స్ పెట్టుకోవడం, అండ్ మరీ మీ కమ్యూనిటీలో ఎక్కువనే అంటే క్రీమ్స్ అప్లై చేయడం, అలా చేస్తే చాలా శాతం రాదు. అండ్ వాటర్ ఇంటెక్, హైడ్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలు చాలా వరకు ఇగ్నోర్ చేస్తారు వాటర్ తాగడం. సో ఆ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే కూడా వాళ్ళు వెంటనే డిహైడ్రేట్ అవ్వరు, వెంటనే సిక్ అవ్వరు. సో ఈ లోపల మీరు పిల్లలకి ఏదైనా ఫీవర్ స్పైక్స్ అలా వస్తున్నాయంటే ఇమీడియట్ గా కన్సల్ట్ అయితే అట్లీస్ట్ ఆ మాత్రం మనకి సివియారిటీ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంది. ఎస్ మేడం, అది చాలా మందిలో డౌట్ ఉంది. డెంగ్యూ అనేది అంటువ్యాధ. డెంగ్యూ ఉన్న పేషెంట్తో దగ్గరకు కూర్చోవడం వల్ల కావచ్చు, లేదు డెంగ్యూ ఆల్రెడీ అటాక్ అయిన పేషెంట్ని కుట్టిన దోమ మళ్ళీ ఇంకొకరిని ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి వాళ్ళని కుడితే డెంగ్యూ మరొకరికి వ్యాపించే అవకాశం ఉందా? ఈ డౌట్ చాలా మందిలో ఉంది. సర్టన్లీ అండి, డెంగ్యూ అనేది డైరెక్ట్ స్ప్రెడ్ అయితే కాదండి. అది ఒకవేళ ఒక డెంగ్యూ పేషెంట్ దగ్గర దోమలు ఉండి అది కుట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుడుతుందంటే దేర్ ఆర్ ఛాన్సెస్, అంతే తప్ప డైరెక్ట్ స్ప్రెడ్ ముట్టుకోవడం వల్ల కానీ వాళ్ళ ప్లేట్ షేరింగ్ కానీ అలా అయితే ఎవరికి స్ప్రెడ్ అయితే రాదండి. ఎస్ డాక్టర్ రిషిత గారు, వర్షాకాలంలో డెంగ్యూ కేసులు పెరుగుతూ ఉన్నాయి. మనం ప్రతిసారి చూస్తూ ఉన్నాం, వర్షాలు పడ్డప్పుడు మాత్రమే డెంగ్యూ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ వర్షాలకు డెంగ్యూకు ఎటువంటి సంబంధం? మేజర్ వర్షాకాలంలో మనకి వాటర్ అనేది ఒకటే దగ్గర స్టోర్ అవుతాయి, చిన్న చిన్న పాండ్స్ లో కానీ మన ఇంటి వెనకాల ఉన్న ఏదైనా టైల్స్ కానీ ఏదైనా బౌల్స్ లో కానీ ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇమీడియట్ గా ఆ ఛాన్స్ తీసుకుంటుంది మస్కిటోస్ అక్కడ వచ్చి వెంటనే మల్టిప్లై అవ్వడానికి. సో అదే మనకి ఫ్లో, ఈజీ ఫ్లో ఉంది, మనం ఎప్పటికప్పుడు నీట్ గా పెట్టుకుంటున్నాం, ఆ స్టాగ్నెంట్ వాటర్ ని పడేయడం కానీ అక్కడ ట్రేస్ కానీ క్లీన్ చేసుకుంటూ ఉంటే ఆ స్ప్రెడ్స్ అనేవి రావు. రెయినీ సీజన్ లో మేజర్ గా అదే, ఎందుకంటే వాటర్ ఫిల్లింగ్ ఉంటుందని. మిగతా సీజన్స్ లో మనకు అంత వాటర్ ఫిల్లింగ్ ఉండదు, డ్రై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మల్టిప్లై అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఎస్ మేడం, డెంగ్యూకు సంబంధించి కుట్టే దోమ చిన్నదైనా దాని తర్వాత వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైనా కేసులు మీ దృష్టికి వచ్చిన కేసులు ఏమైనా ఉన్నాయా మేడం డెంగ్యూతో చాలా సీవియర్గా, సో మరణం అంచులకు వెళ్ళినటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా మేడం? ఎస్ అండి, సర్టెన్లీ. అంటే వాళ్ళు లేట్ రికవరీ. మనం ఎర్లీగా సింప్టమ్స్ చూసుకుంటే రిస్క్ అనే క్రిటికల్ ఫేజ్ కి వెళ్లకుండా ఆపొచ్చు. లేట్ గా చూసుకొని ఇగ్నోర్ చేసుకొని టెస్ట్లు కానీ ఆ సింప్టమ్స్ కానీ అన్ని ఇగ్నోర్ చేసుకుంటే ఆల్మోస్ట్ లివర్ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందండి. అప్పుడు మనం ఎన్ని ప్లేట్లెట్స్ తీసుకున్నా కానీ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఒక్కొక్కసారి హార్ట్ మీద ఎఫెక్ట్ పడే రికవరీ ఫేజ్ అనేది చాలా కష్టం ఉంటుంది. సో ఎందుకంటారు మేడం, ఒక చిన్న దోమ కుట్టడం వల్ల ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఎందుకు ఈ డెంగ్యూకు సంబంధించి జనాల్లో అవేర్నెస్ లేదా, ఎటువంటి అవేర్నెస్ ఉండాలని మీరు అనుకుంటున్నారు? మోస్ట్లీ అవేర్నెస్ అంటే హైజీన్ మెయింటైన్ చేయడం అండి. మన కోవిడ్ టైంలో ఎలా అయితే ఉండేనో, అది చూడడానికి చిన్న వైరస్ అయినా అది ఎంత మార్టాలిటీ పెంచిందో, సేమ్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎప్పుడైనా ఉండొచ్చు. జస్ట్ మనం హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి, మన హెల్దీ డైట్ ఉండాలి, హైడ్రేషన్ కరెక్ట్ ఉండాలండి.
ఆ విధంగా మెయింటైన్ చేసి అండ్ ఇమీడియట్ గా ఏదైనా సింటమ్స్ వస్తే ఎర్లీ ట్రీట్మెంట్ ఎర్లీ రికవరీ, లేట్ ట్రీట్మెంట్ లేట్ రికవరీ. సో ఈ కాన్సెప్ట్ మీద ఉంటే ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఆల్ ద రిస్క్. ఎస్ డాక్టర్, జనరల్గా డెంగ్యూ అనగానే మనకు సడన్గా గుర్తొచ్చేది ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి అనగానే పెద్ద ఎత్తున షివరింగ్ వచ్చే పరిస్థితి. ఎట్లా అంటారు దీనికి ఉన్న, మీరు ఇందాక కూడా చెప్పినారు ప్లేట్లెట్లకు డెంగ్యూకు ఉన్నటువంటి సంబంధము. ఆ ప్లేట్లెట్లను కాపాడుకునేందుకు మనం మేజర్గా తీసుకోవాల్సిన ఒక 3 జాగ్రత్తలు చెప్పండి. విషయంలో కావచ్చు, ఎలర్ట్స్ విషయంలో కావచ్చు. ఫస్ట్ హైడ్రేషన్ అండి. ప్లేట్లెట్స్ ని మనం డిహైడ్రేట్ అవ్వదు అని అనుకుంటే ఫస్ట్ హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ అనేది మినిమం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్స్ అంటే మనకు ఓఆర్ఎస్ కానీ కోకోనట్ వాటర్ కానీ లిటిల్ సూప్స్ లో కూడా దొరుకుతుంది. బట్ ఓఆర్ఎస్ కొంచెం చూసుకొని తీసుకోవాలి. అది పౌడర్ ఫామ్ లో దొరుకుతుంది, హాఫ్ స్పూన్ అయినా, డిపెండ్స్ ఆన్ ద పేషెంట్, వాళ్ళు ఎంత డిహైడ్రేట్ అవుతున్నారు, ఎంత సిక్ ఉన్నారు అనేది. అండ్ థర్డ్ థింగ్ హెల్తీ డైట్, అండ్ మిగతావి మస్కిటోస్ మన దగ్గర రాకుండా ఉండడానికి మనం చూసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎస్ మేడం, డెంగ్యూకు సంబంధించి మన దగ్గర ఎటువంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, ఎటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో అడ్మిట్ కావాలి, అదేవిధంగా వెంటిలేటర్ పైకి వెళ్ళినటువంటి కేసులు కూడా మనం చూసినాం గతంలో. ఈ సివియర్ పరిస్థితి ఎప్పుడు వస్తుంది మేడం? మన క్రిటికల్ ఫేజ్ అనేది మోస్ట్లీ 7th డే తర్వాత స్టార్ట్ అవుతుందండి. అది కూడా పేషెంట్ సింటమ్స్ ఇగ్నోర్ చేసినప్పుడు కానీ, లేదా టెస్టులు చేసుకోకపోవడం, కంటిన్యూస్ 7 days ఫీవర్ ఉండి సిమ్టమ్స్ ఉన్నా కూడా పేషెంట్ చూసుకోకపోవడం వల్ల, టెస్టులు చేయకపోవడం వల్ల 7 days తర్వాత నుంచి క్రిటికల్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ క్రిటికల్ ఫేజ్ లో ఉన్నప్పుడే వెరీ హై రిస్క్, వెరీ లెస్ ఛాన్సెస్ బట్ వెరీ హై రిస్క్ లో వెంటిలేటర్ మీదకి వెళ్తుంది. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ అందరు ఆ స్టేజ్ లోకి వెళ్తారని. ఎర్లీగా చూపించుకుంటే ఎర్లీగా రికవరీ ఉంటుంది. సెకండ్లీ, మనం ఫస్ట్ 1 to 3 days లో మనకి ఈ వెదర్ లో ఏదైనా సిమ్టమ్స్ వస్తున్నప్పుడు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ వెంటనే ఎవరికైనా చూపిస్తే బెటర్. ఎస్ డాక్టర్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా ఈ దోమల నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజల్లో ఎటువంటి చైతన్యం రావాలి, అదేవిధంగా గవర్నమెంట్ ఫాగింగ్ కూడా చేయిస్తుంది. సో ఫాగింగ్ కూడా జరగని ప్రాంతాలలో ఎటువంటి అవేర్నెస్తో జనాలు ఉండాలని చెప్పి మీరు చెప్తున్నారు. ఎస్ అండి, ఫస్ట్లీ మస్కిటోస్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ అనేది మనం చూసుకోవాలండి. వాళ్ళ సిచ్యువేషన్స్ లోనే ఎక్కువ అవుతుంది ఇది. అండ్ ఎక్కువ చెట్లు ఎక్కువ ఎక్కడున్నా, లేదంటే ఎక్కువ స్టాగ్నెంట్ వాటర్ పాండ్స్ కానీ, దగ్గరలో ఉన్న చిన్న చెరువులు కానీ అలాంటివి ఉన్న దగ్గరనే ఎక్కువ ఉంటాయి. సో ఆ ఏరియాస్ వాళ్ళైతే బాగా జాగ్రత్తగా ఉండాలి, ఎలా అయితే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే పెడుతున్నారో ఆ విధంగా. సెకండ్లీ, మనం నైట్ అయ్యేసరికి మొత్తం మెష్ తో కవర్ చేసుకోవడం కానీ, అండ్ క్రీమ్స్ పెట్టుకోవడం కానీ, అండ్ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడం కానీ. ఎస్ డాక్టర్, దోమకాటు వల్ల ఆ ఇబ్బంది, ఆ డెంగ్యూ అనేది మరణం దాకా వెళ్లకుండా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చివరిగా మీరు చెప్పండి, ఎటువంటి డెంగ్యూకు సంబంధించి ఎటువంటి అలర్ట్స్ తోటి మనం ఉండాలి, ఆ విషయాలు చివరిగా ఒక్క మాటలో చెప్పండి మేడం. ఎస్ అండి, డెంగ్యూ ఏదైనా సరే అండి, ఫస్ట్ ఎర్లీ ట్రీట్మెంట్ ఎర్లీ రికవరీ, అదే చెప్తాను. మీకు ఇష్యూస్ ఏదైనా స్టార్ట్ అవుతుంది, ఫీవర్ మోర్ దాన్ 3 days ఉంటుంది, అండ్ బాడీ వీక్ అవుతుంది, జాయింట్ పెయిన్స్ కానీ, హెడ్ ఏక్స్ కానీ, ఏ కైండ్ ఆఫ్ సింటమ్స్ పెరుగుతున్నాయి, తగ్గట్లేదు ఆర్ సేమ్ ఉండట్లేదు, పెరుగుతున్నాయి అంటే ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్. సెకండ్ విషయానికి వచ్చేసి, సిక్ ఉన్న వాళ్ళు చాలా వరకు వాటర్ ఇంటేక్ కానీ ఫుడ్ కానీ తీసుకోరు, ఎందుకంటే ఆకలి లేదని చెప్పి. అది చాలా పెద్ద డ్రాబ్యాక్, ఎందుకంటే హెల్త్ బాడీ అనేది ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ చేయలేదు. సో ఆ టైంలోనే ఇన్ఫెక్షన్ కి ఇంకా ఛాన్స్ ఉంటుంది పెరగడానికి. సో ఆ టైంలో మనం ఖచ్చితంగా ఫుడ్ అనేది కానీ, వాటర్ అనేది కానీ హెల్తీగా, హైజీనిక్ గా తీసుకుంటే బెటర్. థర్డ్ థింగ్, మన వాళ్ళ వల్ల వేరే వాళ్ళు స్ప్రెడ్ అవ్వదు కాబట్టి మనకి ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం వాళ్ళతో సపరేట్ గా ఉండి మనకు మస్కిటోస్ కుట్టకుండా చూసుకుంటే బెటర్. ఎస్ డాక్టర్, జనరల్గా నేను ఇందాక మిమ్మల్ని అడిగినట్టుగా ఈ డెంగ్యూ రాగానే ఈ పొప్పడికాయలు తినటం కానీ, పొప్పడికాయ ఆకు, ఆ చెట్టు ఆకు రసం తాగటం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు మీరేం చెప్తారు? అంటే ప్రాపర్ గా స్టడీస్ అయితే లేవండి అవి తింటేనే సెట్ అవుతారని. జస్ట్ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి అంతే. దర్ ఇస్ నో ఏ ఫ్రూట్ తోటైనా పెరుగుతుంది తగ్గుతుంది అనే కాన్సెప్ట్స్ లేవు, ఎక్కడా లేదండి. సో నార్మల్ గా మనం హోమ్ ఫుడ్ తీసుకుంటూ హైడ్రేషన్ చేసుకుంటే చాలా. ఎస్, థ్యాంక్ యూ డాక్టర్ ఇషిక గారు. డెంగ్యూకు సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. జనరల్గా పబ్లిక్ ఎటువంటి అలర్ట్స్తో ఉండాలి కూడా తెలియజేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇది ఇవాల్టి హెల్త్ డిస్కషన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 9+ న్యూస్.